టీడీపీ గెలిస్తే చాలు మంత్రులుగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు మంత్రులుగా రెడీగా ఉంటారు అని అంటారు. ఇద్దరు సీనియర్ నేతలే కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. దాంతోపాటు ఇద్దరు బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే వీరికి విశాఖ జిల్లాలో అగ్రతాంబూలం దక్కుతోంది. చంద్రబాబు 2014లో గెలిస్తే గంటా అయ్యన్నలను ఇద్దరిని మంత్రులుగా చేశారు. 5 ఏళ్ల పాటు వారే కొనసాగారు. ఇక 2024లో టీడీపీ మరోసారి గెలిస్తే వీరికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఈసారి టీడీపీ కూటమిలో జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి. విశాఖ వరకు చూస్తే బీజేపీతో ఇబ్బంది లేదు, కానీ జనసేన నుంచి మంత్రి పదవులకు పోటీ ఖాయమని టాకు. విశాఖ సౌత్ నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, అలాగే పెందుర్తి నుంచి పోటీలో ఉన్న పంచకల్ల రమేష్ బాబు, అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, ఈ ముగ్గురు కూడా కేబినెట్ బెర్తులకు ప్రధాన పోటీదారులుగా ఉంటారు. వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం తథ్యమని వినపడుతోంది. ఇక రెండవ పదవి టీడీపీ వారికే ఇస్తారు. అయితే ఈసారి కొత్త ముఖాలకే ఇవ్వాలని బాబు చూస్తున్నారంట. పైగా అయ్యనకి ఇచ్చి గంటాకు ఇవ్వకపోతే తంట, అలాగే ఈయనకి ఇచ్చి ఆయనను పక్కన పెడితే ఆయనకు మంట. అందుకే ఈ ఇద్దరు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు అనే చర్చ నడుస్తోంది. టీడీపీ నుంచి కొత్త వారితో పాటు జనసేనకు ఒక బెర్త్ ఖాయమని అప్పుడే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. దాంతో ఈ ఇద్దరు సీనియర్లకు మినిస్టర్ పోస్టు నిజంగా అందని పండేనా, లేక ఏమైనా అనుకోని పరిణామాలు సంభవిస్తాయా అన్నది వేచి చూడాలి.